అతడు మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. నాయుడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటాడు. ఎవరు? సునీల్ అంటాడు. ఎవరితో? తనిఖీల భరణితో. అక్కడ తనిఖీల భరణి క్యారెక్టర్ నాయుడు. బట్ ఇక్కడ నాయుడుతో నేషనల్ గేమ్ ఆడుతున్నాడు ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి. ఎటువంటి నేషనల్ గేము? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. వాస్తవానికి పీపీపీ మోడల్లో ఆల్రెడీ జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాలలో బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీల నిర్మాణం సాగింది. చాలా రాష్ట్రాలలో కూడా ఈ వేళ ముందుకెళ్తున్నారు. కానీ అది తప్పంటూ నేను అధికారంలోకి వస్తే పీపీపీ మోడల్లో టెండర్లు ఎవరైతే వేస్తారో, మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఎవరైతే ముందుకు వస్తారో ఆ టెండర్లు రద్దు చేస్తా, టెండర్లు వేసిన వాళ్ళని జైల్లో వేస్తా అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు. దానికి ఈరోజు మన నాయుడు ఇచ్చారు కదా కౌంటరు. మరలా చెబుతున్న పీపీపీ మోడల్లోనే మెడికల్ కాలేజీ నిర్మాణం సాగుతుంది. అదే వేలోనే ముందుకెళ్తాం. మెడికల్ కాలేజీ నిర్మాణం కంప్లీట్ చేస్తాం. ప్రజలకి వైద్య విద్యని అదేవిధంగా వైద్య సాయాన్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్పుకున్నారు. మరలా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా తెర మీద తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటంటే కేంద్రం 30%, రాష్ట్రం 30% ఫండింగ్ ఇస్తుంది. అండ్ రిమైనింగ్ 40 అనేది ఈ ఎవరైతే టెండర్లు వేస్తారో వాళ్ళు అనుకోవచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఆదోని, మదనపల్లె, పులివెందుల, మార్కాపురం ఈ 4 చోట్ల మెడికల్ కాలేజీలకు సంబంధించి మన వాళ్ళు సెప్టెంబర్లో టెండర్లు పిలిచారు. అక్టోబర్లో తర్వాత నవంబర్లో వచ్చేసి 2 సార్లు ప్రీ బిడ్డింగ్ సమావేశాలు జరిగాయి. దీనికి గాను నేషనల్ అండ్ ఇంటర్నేషనల్గా ఉన్నప్పుడు మొత్తం 6 సంస్థలు దానిలో పాల్గొన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పున్నారు? వారికంటూ కొన్ని ఉంటాయి కదా సలహాలు, సూచనలు, లేదన్నప్పుడు అదంటూ కొన్ని కోరికలు అవన్నీ చెప్పారు. వాటికి కూడా గవర్నమెంట్ ఓకే అని సరే అని చెప్పేసి ఈరోజు టెండర్ల డేట్ ఆల్రెడీ మన సోమవారం అంతా అయిపోయింది. క్రాస్ చెక్ చేస్తే ఈ 4 మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ వేలో నిర్మాణం జరగాలి కదా. ఒక ఆధునిక మాత్రమే కిమ్స్ వాళ్ళు, క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, మనకు తెలిసి నెల్లూరు వాళ్ళు, బొలినేని కృష్ణ వాళ్ళు వచ్చారన్నమాట. ఇమ్మీడియట్గా గో హెడ్ అని చెప్పేసి అన్నారు. అంటే ఏ జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తే పీపీపీలో ఎవరు టెండర్లు పెట్టడానికి రాలేదో, బట్ ఒకళ్ళు వచ్చారో ఆ ఒకళ్ళకి ఇచ్చేమని చెప్పున్నారు. ఈరోజు సాక్షిలో చూశాను, ఏకంగా పీపీపీ కింద నిర్మించే మెడికల్ కాలేజీ భూములు మొత్తం ప్రైవేట్కి ధారాదత్తం. ఏంటి ధారాదత్తం? వాళ్ళు 50 ఎకరాల దాదా పడుకున్నారండి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ మెడికల్ కాలేజీ సంబంధించి టెండర్లు పిలవటం కావచ్చు, మొత్తం పర్యవేక్షణ మొత్తం వాళ్ళదే ఉంటుంది. పేరుకే ప్రైవేటు వాళ్ళు హ్యాండ్ మొత్తం చేస్తూ ఉన్నా కానీ పూర్తిగా పర్యవేక్షణ మొత్తం గవర్నమెంట్దే ఉంటుంది. దాని గవర్నమెంట్ కాలేజీలు అన్నట్టే కదా. తర్వాత అవుట్ పేషెంట్ సంబంధించి పూర్తి ఉచితం, ఇన్ పేషెంట్ 70% బెడ్లు వచ్చేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే ఫ్రీ సర్వీస్ మొత్తం వాళ్ళకే. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగితే ప్రజలకు వచ్చేసి అద్భుతమైన సేవలు అందుతాయి. దీనిని వైసీపీ ఏం చేసింది? అది తప్పు అన్నట్టు, బూత్ అన్నట్టు చూపించింది. దాంతో ఈరోజు నాయుడు తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారి బూమరాంగ్ అటు ఇటు తిరిగి మరలా వైసీపీ మెడకే చుట్టుకుంది. ఓ రకంగా జగన్ అనబడే వ్యక్తి ఆయన యొక్క ఉనికి ఉన్నంతకాలం, ఈ వర్డ్ కరెక్ట్గా నోట్ చేసుకుని, ఆయన ఉనికి ఉన్నంతకాలం ఏ రకంగా? రాజకీయంగా. సో అందరిలాగా ఆయన లేకపోతే పిచ్చి పిచ్చి కోతలు నాకొద్దు. నేనేమంటానంటే జగన్ అనబడే వ్యక్తి రాజకీయాలకు పూర్తిగా దూరం జరిగి ఆయన వ్యాపారాలు ఇంకేదైనా ఉంటే అవి చేసుకుంటూ ఉంటే ఏ ఇబ్బంది లేదు. బట్ జగన్ అనబడే వ్యక్తి రాజకీయంగా ఉనికిలో ఉన్నంతకాలం భయపడుతూనే ఉంటారు. ఎవరు? ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకున్న కొంతమంది అయినా ఇంకొంతమంది ధైర్యంగా ముందుకు వస్తారు. ఎందుకు? నాయుడు అక్కడ ఉన్నాడు అండ్ కూటమి ఇంకో 15 సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ధైర్యంగా పెట్టుబడులు పెడుతున్నారు, ముందుకు వస్తూనే ఉన్నారు. కానీ ఇంకా వారికి ధైర్యం సరిపోవట్లేదు అన్నప్పుడు జగన్ ఉనికి వారిని భయపెడుతూ ఉంది. ఆ భయం అన్నది లేకుండా చేయడం కోసమే మరల టెండర్లు పిలవాలన్నారు. ఈసారి ఇంకా వాళ్ళకి ఫీజిబిలిటీ ఉండే విధంగా చూడండి అన్నారు. వారి ఆ కేటాయించినటువంటి పీపీపీ మోడల్లో ఆ స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వారికి ఇంకా బెటర్ ఏదైనా కట్టుకుంటామంటే కట్టుకోమని చెప్పండి, ఇంకేదో సదుపాయాలు కావాలంటే చెప్పండి, ప్రొవైడ్ చేద్దామని కూడా చెప్పేస్తున్నారు. ఈసారి గట్టిగా టెండర్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ 6 పాల్గొన్నాయి, 4 ఆల్మోస్ట్ ఓకే అన్నట్టు తెలిసింది. ఇప్పుడు ఒకళ్ళే వచ్చిన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా బెటర్ వేలో గవర్నమెంట్ నుంచి కల్పిస్తున్నారు కాబట్టి ఆ సమయంలోనే రిమైనింగ్ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. ఇక్కడ వైసీపీకి సంబంధించి రప్ప అంటూ రక్తం రోడ్డు మీద ఏ రకంగా మొన్న జగన్ బర్త్డే రోజు అనకూడదు కానీ ఏం దుర్మార్గం ఏందిరా నాయన. ఆయనేమో చూస్తేనేమో యేసు బిడ్డ, యేసే దేవుడు అంటూ ఉంటాడు.
చర్చిలు తప్ప మిగతా చోట వచ్చి మొత్తం సెట్టింగ్లు వేస్తూనే ఉంటాడు. అదేమంటే ఒకడు వెళ్ళేసి వస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తికి పొట్టేలు బలి ఇవ్వటం ఏంటి, రోడ్డు మీద నరకటం ఏంటి, రక్తంతో ఫ్లెక్సీల మీద చల్లటం ఏంటి? చేతబడులు చేస్తున్నారా మీరు? చేతబడులు చేస్తున్నారా? ఆయన బర్త్డే విషయం చెప్పారా మొన్న? అది ఎవరైతే రక్తం రప్ప రప్ప అంటూ చేస్తున్నారో ఎవరు వీళ్ళని చూసి లోపలేశారు. ఆ ఫ్లెక్సీలు ఎవరైతే వేశారు రప్ప రప్ప 2029 అధికారులకు వస్తే రక్తంతో కడిగేస్తాం, రక్తం చిందిస్తాం, చంపేస్తాం అంటూ ఏదో ఫ్లెక్సీలు వేశారో ఆ ఫ్లెక్సీలు వేసే సంస్థలు ఏవైతే షాపులు వాటిని మూసేపించారు. ఈలోపు ఈ రప్ప రప్పని హార్డ్వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది అబ్జెక్షన్ చెప్తే వాళ్ళని తిడతాం కొడతాం చేశారు. వాళ్ళని ఏకం కొట్టి రోడ్డు మీద నడిపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రప్ప రప్ప అంటూ రక్తంతో ఎవరైతే అరాచకం చేస్తున్నారో వాళ్ళని లోపలేశారు. ఆ ఫ్లెక్సీలు వేసిన వాళ్ళని ముయించేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో ఎవరైతే ఉన్నారో ఆ భయాన్ని పోగొట్టే విధంగా ప్రభుత్వం ముందుకు వచ్చి మీకు ఏం కావాలో చెప్పండి, మొత్తం నేను చూసుకుంటాను చెప్పేసి నాయుడు చెప్తున్నాడు. ఓవరాల్గా అన్నప్పుడు అరే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగితే రాష్ట్రానికి మంచిది, మెడికల్ సీట్లు పెరుగుతాయి, పేద విద్యార్థులు ఫ్రీ సీట్లు వస్తాయి, దీనివల్ల జరిగేది మంచి కదరా, జగన్ ఏంట్రా బాబు వద్దంటాడు, టెండర్లు రద్దు చేస్తానంటాడు, వస్తే అధికారులు జైల్లో వేస్తానంటాడు అని చెప్పేసి జగన్ మీద ఒకసారి జనానికి చీ అనే అభిప్రాయం కూడా వచ్చేసింది. సో అంతిమంగా పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు అడుగులు ఏవైతున్నాయో బ్రహ్మాండంగా ముందుకు సాగుతూనే ఉన్నాయి. త్వరలో మరికొన్ని సంస్థలు వచ్చేసి కాలేజీ నిర్మాణానికి ముందుకు వస్తాయి. ఓవరాల్గా అన్నప్పుడు జగన్ అనబడే వ్యక్తి ప్రతిపక్ష నేత, లేదన్నప్పుడు విషాన్ని చిమ్మే నేత, లేదన్నప్పుడు అది నేత కాదు నాయకుడు కాదే, ఎప్పుడు చూడు విధ్వంసం ఆయన పని అని చెప్పేసి జనాలు డిసైడ్ అయ్యారంటే కింద కామెంట్లో మీరే తెలియచండి. ఎందుకంటే విధ్వంసం తప్ప డెవలప్మెంట్ అనేది తెలియదు. కేవలం వాళ్ళ మనుషులకు మాత్రమే పప్పు పిల్లలాగా పనిచేసి రాష్ట్ర సర్వనాశనం చేయడమే చేసిన వ్యక్తికి కొత్తగా అభివృద్ధి చేస్తున్న వారిని చూసి విషం చెమ్మటం తప్ప వేరే తెలియదు అని చెప్పేసి మరలా ప్రూవ్ అయింది ఈ పీపీపీ విధానంలో కూడా. అండ్ జగన్కి ఎవరైతే ఉన్నారో అభిమానులకు, వాళ్ళ అభిమానులు కాదు బానిసలు అన్నట్టుగా, చేతబడి చేసే బ్యాచ్ అన్నట్టుగా మొన్న రప్ప అంటే రక్తంలో చిందించడం, పొట్టేలు రోడ్డు మీద నరకటాలు, ఈ బ్యాచ్ కూడా అర్థమైపోయింది జనానికి. ఏమని వైసీపీ అంటే మనల్ని దూరం పెట్టాలి, జగన్ వస్తున్నట్టు అంటే దూరం ఉండాలి. ఓవరాల్గా అన్నప్పుడు జగన్ అనే వ్యక్తిని అసలు నాయకుడు కూడా గుర్తించకూడదు అని చెప్పేసి